ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాక్యము తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 24వ వచనము. మిమ్మును పిలిచివాడు నమ్మకమైన వాడు. మనల్ని పిలిచింది ఎవరండి? దేవుడు. దేవుడు నమ్మకమైన వాడట. మనం ఎన్నోసార్లు కూడా నమ్మదగని వారంగా ఉంటాము. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 13వ వచనంలో మనము నమ్మదగని వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండును. ఆయన తన స్వభావమునకు విరోధంగా ఏదియూ చేయలేడు. మనమే అనేక సార్లు నమ్మదగని వారంగా ప్రవర్తిస్తాము. దేవుని విషయంలో మాట ఇస్తాము, మాట తప్పిపోతాము. కానీ మన దేవుడు మాట తప్పని దేవుడు అండి. మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు, నమ్మదగిన దేవుడు. కాబట్టే ఎన్నోసార్లు మనం నమ్మకం లేకుండా దేవుని యందు మనము నమ్మకాన్ని కోల్పోయి ఎన్నో విధాలుగా దేవుని దుఃఖపెట్టిన వారుగా ఉన్నప్పటికీ దేవుని మనల్ని ఎక్కడ విడిచిపెట్టలేదండి. ఆయన స్వభావం అది కాదట. మనము నమ్మదగిన వారమేనని దేవునికి తెలిసినప్పటికీ ఆయన నమ్మకమైన వాడుగా మన యందు ఉన్నాడు. కాబట్టే మనం ఇంకనూ లయం కాలేదు. మన గత పాపములను బట్టి చూస్తే, అపరాధములను దోషములను బట్టి చూస్తే ఆయన యొద్దకు వెళ్ళి నిలబడ్డానికి కూడా అర్హత లేని వారము. అలాంటి నమ్మదగని వారిని దేవుడు నడిపిస్తున్నాడు అంటే ఎంత గొప్ప విషయం అండి. ఎన్నోసార్లు దేవునికి విరోధంగా నడుచుకున్న వారము, దేవుని దుఃఖపెట్టిన వారము, దేవునికి కోపం రేపే విధంగా జీవించిన వారమైన మనల్ని దేవుడు సహిస్తూ భరిస్తూ ఆయన కృపా బాహుళ్యాన్ని బట్టి ఆయన మన యందు జాలిపడిన విధానాన్ని బట్టి చూస్తే ఆయన స్వభావానికి విరుద్ధంగా ఏమీ చెయ్యలేదని మనం చెప్పగలుగుతాము. మనం నమ్మదగిన వారమైనప్పటికీ మన దేవుడు నమ్మదగిన వాడు కాబట్టే మనల్ని పిలుచుకున్నాడు. నేను నిన్ను నడిపిస్తాను, నువ్వు నమ్మదగిన దానమని నాకు తెలుసు, నమ్మదగిన వాడవని నాకు తెలుసు. అయినప్పటికీ నేను నిన్ను పిలిచాను కాబట్టి అంతం వరకు నీకు సహాయం చేస్తాను. అయితే నువ్వు ఒక పని చేయాలి. ప్రతి విషయంలోనూ, ప్రతి పరిస్థితిలోనూ నా మీద ఆధారపడడం నువ్వు నేర్చుకోవాలి. నా యొద్దకు వచ్చి నువ్వు అడగాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. అనేక సార్లు మనము నమ్మకాన్ని కోల్పోతామండి. దేవుడి మీద నమ్మకాన్ని కోల్పోయి మన ఇష్టానుసారంగా జీవించిన దాన్ని బట్టి ఏమి పొందుకోలేని వారుగా ఉంటున్నామేమో. మనల్ని పిలిచిన వాడు నమ్మదగిన వాడు. ఆయన పిలుపు ఎంత శ్రేష్టమైనదో గుర్తెరగాలని దేవుడు మరొకసారి నిన్ను నమ్మదగిన దేవుణ్ణి, నేను నీకు తోడుగా ఉంటాను కాబట్టి నువ్వు భయపడవలసిన అవసరం లేదని మనలందరినీ పురుకొల్పుతుంటుండగా, నమ్మదగిన దేవుని మనం కలిగి ఉండి మన నమ్మకత్వాన్ని అంతం వరకు, ఆయన రాకడ పర్యంతం వరకు నిలబెట్టుకొని ఆ కృపా సింహాసనం యొద్దకు చేరేంత వరకు, దేవుని యొద్దకు చేరేంత వరకు మనము నమ్మకాన్ని కాపాడుకునేవారుగా ఉండాలని ప్రభుపేట మనవి చేసుకుంటూ మీ సహోదరి ఎలిజబెత్ రాణి.